ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వైసీపీ పార్టీకి వచ్చారు? ఎవరైనా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, కానీ మీరు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంగవంగా చెప్పాలి 80-90% కాంగ్రెస్ పార్టీ ఇట్లా వైసీపీలో టర్న్ అయ్యారు. అందుకంటే పెద్ద దీంట్లో బ్రహ్మరహస్యం ఏంది లేదు. అంటే ఈ పథకాలన్నీ పూర్తిగా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు. ప్రజలకు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. మా దగ్గర లేదు కాబట్టి క్షమించండి అంటే అర్థం అదే మాట వచ్చిందనుకో, అటువంటి మాట మాట్లాడితే ఇది భావ్యం కాదు. నారా లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని మాకు హామీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతామంటారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అంటారు. నెక్స్ట్ టైం రారు అని చెప్పడానికి ఎవరు అయ్యట్లా. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? శర్మిల గారి మనస్తత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్కి ఎలా ఉంటుంది సార్? నేను షర్మిలమ్మ పీసీసీ ప్రెసిడెంట్ కూడా పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నాకు గతంలో కూడా తెలుసు. ఇద్దరిని కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆఖరికి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక 8 మెంబర్స్ మీద కేసులు నమోదు చేశారు. దొంగతనం కేసు కూడా పెట్టారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోర్టుగా సబ్ జైలుకి వెళ్ళి వంశీ గారిని పరామర్శించిన తర్వాత పోలీసుల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే చట్టాన్ని చేస్తారో వారి మీద సంబంధించి ఎక్కడున్నా తీసుకొస్తాము, గుడ్డలో తీసి బట్టలో తీస్తామని చెప్పన్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దేశమంతా పర్యటన చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తారంట. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు? క్రిస్టియన్స్కి ఉన్న యూనిటీ హిందువులకి లేదు, మైనారిటీకి ఉన్న యూనిటీ హిందూస్కి లేదు, మనం అంతా ఏకం కావాలని చెప్పి కొన్నిసార్లు ప్రకటన చేశారు. దీంట్లో ఇది మీరు పొలిటీషియన్ కాదు, ఆఖరికి సోషల్ రిఫార్మర్గా ముందు మొదలు పెట్టాడు. మళ్ళీ పాలిటిక్స్ సార్ భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి అవకాశం ఉంటుంటారా అధికారం రావడానికి? 100% నేను బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది, మునిగిపోయాను అని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాకు జైలుకి వెళ్తారని చెప్పి పదే చెప్తాను. ఇంకా జగన్మోహన్ జైలుకి వెళ్తే ఇంకా పార్టీ భూస్థాపితం అని చెప్పంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు, ఈ సమాజంలో వివిధ వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు, వీటికి బిహేవియర్, పొలిటికల్ బిహేవియరు, రాజ్యం పట్ల గుంపులకున్న ఆకాంక్ష, ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది.